అస్సాంలో భారత వైమానిక దళానికి చెందిన సుఖోయ్ Su-30 MKI యుద్ధ విమానం ప్రమాదానికి గురైంది. జోర్హాట్ ఎయిర్ బేస్ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే ఈ విమానం రాడార్తో సంబంధాలు కోల్పోయింది. గాలింపు చర్యలు చేపట్టిన అధికారులు కార్బీ ఆంగ్లాంగ్ పరిధిలో విమాన శకలాలు గుర్తించినట్లుగా అధికారులు తెలిపారు. దీంతో విమానం అక్కడే కుప్పకూలినట్లు అధికారులు నిర్ధారించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం జోర్హాట్ ఎయిర్ బేస్ నుంచి టేకాఫ్ అయిన ఈ యుద్ధ విమానం కొద్దిసేపటికే గ్రౌండ్ కంట్రోల్తో సంబంధాలు తెగిపోయాయి. వెంటనే గాలింపు చర్యలు ప్రారంభించగా కార్బీ ఆంగ్లాంగ్ ప్రాంతంలో విమాన అవశేషాలు లభ్యమయ్యాయి. విమానంలో ఉన్న పైలట్ల పరిస్థితిపై ఇంకా పూర్తి వివరాలు వెల్లడి కాలేదు. వారు సురక్షితంగా బయటపడ్డారా లేదా అన్న విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రమాదకి గల కారణాలను తెలుసుకునేందుకు ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేసినట్లు వైమానిక దళ అధికారులు వెల్లడించారు. ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం ఇప్పట్లో ఆగేలా కనిపించట్లేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధం 4 నుంచి 5 వారాలు ఉండవచ్చని చెప్పినప్పటికీ వాస్తవంలో పరిస్థితులు అంతకంటే ఎక్కువ కాలం కొనసాగవచ్చని తెలుస్తోంది. గత వారాంతం అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై దాడులు ప్రారంభించిన సమయంలో ఈ ఆపరేషన్ దాదాపు 4 నుంచి 5 వారాల పాటు కొనసాగుతుందని అభిప్రాయపడ్డారు. కానీ ఈ 4-5 రోజుల పరిణామాలను బట్టి చూస్తే యుఎస్ నేషనల్ సెక్యూరిటీ నుంచి వస్తున్న సంకేతాలు యుద్ధం ముగిసేందుకు ఎక్కువ సమయం పడుతుందని సూచిస్తున్నాయి. పెంటగాన్ అంతర్గత ఉత్తర్వులను పేర్కొన్న పొలిటికో యుఎస్ సెంట్రల్ కమాండ్ ఇరాన్పై కనీసం 100 రోజులు బహుశా సెప్టెంబర్ వరకు యుద్ధం జరిపేందుకు అడిషనల్ మిలిటరీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్లను పంపాలని కోరింది. యుద్ధంతో ముడిపడి ఉన్న అడిషనల్ మిలిటరీ ఇంటెలిజెన్స్ సిబ్బంది కోసం సెంట్రల్ కమాండ్ కోరడం ఇదే మొదటిసారి అని పొలిటికో అభిప్రాయపడింది. నిజానికి యుద్ధానికి సంబంధించి అమెరికా ప్రభుత్వంలోని అనేక విభాగాలు కూడా పూర్తి స్థాయిలో సిద్ధంగా లేవని అధికారులు చెప్పినట్లు పొలిటికో పేర్కొంది. మాజీ అమెరికా దౌత్యవేత్త జెరాల్డ్ ఫియర్స్ట్రెయిన్ పొలిటికోతో మాట్లాడుతూ ఈ ప్రక్రియ అనూహ్యంగా జరిగినట్లుగా అనిపించింది. మొదట తాత్కాలిక ఆపరేషన్ గానే భావించారు.